ఇప్పుడు ఈ వ్యవసాయం చేసే తాత మన ట్రాక్టర్ తో దున్నితే మంచిదంటవా లేకపోతే ఎడ్లతో దున్నితే మంచిదంటవా? ఈ ఎడ్లతోటి దున్నితేనే మంచిదిరా. ఈ కూరగాయల తోటల ఏదైనా ఇప్పుడు మనం కూరగాయలు గాని పొలం గాని ఎడ్లతోటి దున్నితే మంచిగా బందోబస్తు దున్నుకుంటాం కదా. ట్రాక్టర్ తోటి కొడితే ఏమైతుందంటే ఆ రింగులతోటి ముద్దలు ముద్దలు వచ్చి వరి కూడా కరెక్ట్ ఏనుకోదు. అయ్యో, ఇంత ముద్దలు వస్తాయి ఆ వీల్స్ తోటి. అయితే మనం నాగలతోటి దున్నుకొని జంపు కొట్టుకుంటే మంచిగా ఉంటది అన్నట్టు నిలుపుగా. మరి చాలా మంది ట్రాక్టర్ తోనే దున్నుతారు కదా. అయితే ట్రాక్టర్ తోటి తొందరగా అయిపోతుందని చేస్తాను, కానీ దున్ని నాటేసింది ఎంత తొందరగా ఏనుకుంటుందో ట్రాక్టర్ తోటి కొట్టి వేసింది ఎట్లా లేట్ అయ్యి అనుకుంటుందో అప్పుడు చూడాలి, చూస్తే తెలుస్తుంది. ఇది మంచిగా అనుకుంటది అంటే దానికి దున్నేసింది. ఇప్పుడు ఈ ట్రాక్టర్ తోటి కొట్టింది ఏమైతుందంటే ఆ బురదంతా లొడ అయి మనం ఇప్పుడు ఇట్లా పోస పెడితే అది ఇట్లనే ఊక్కుంటా ఒక 8 రోజుల వరకు దాని మొదట్లో గట్టి పడుతుంది. 8 రోజుల టైం పడుతుంది అది మొదట్లో గట్టి పడాలంటే. ఇప్పుడు ఈ దున్నింది ఈ రోజే తెల్లారే వరకు దానికి ఏం లేదు, గట్టిగా ఉంటది అన్నట్టు మొదలు తొందరగా అనుకుంటది. అట్లా అనుకోక కొసలు చచ్చిపోడు అది అవుతుంది అన్నట్టు అట్లా ట్రాక్టర్ తోటి దున్నితే.